ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు ధన్యవాదములు. నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఈ 7 సులభమైన మార్గాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో వెళ్ళే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోలో వెళ్దామండి. నరదిష్టి అంటే కొందరి కంటి చూపు మందించి కాదని చెడు ఫలితాలు అపశకునం కలుగుతుందని నమ్మకం ఉంటుంది. అలాంటి వాటిని వర్ణించుకోవడానికి జ్యోతిష్యులు 7 పరిష్కారాలను సూచిస్తున్నారు. అసూయతో, చెడు ఉద్దేశాలతో ఎవరితోనైనా చూడటం వారి హాని కలిగించదని, దురదృష్టిని తెలుస్తుందని నమ్ముతారు. ఈ ప్రతికూల శక్తి చిన్న చిన్న అనారోగ్యాల నుండి పెద్ద విపత్తుల వరకు దేనికైనా కారణమవుతుంది. నమ్మి ప్రజలు తాయెత్తులు, తాళ్ళు మొదలైన వాటిని కొన్ని కట్టుకుంటారు. చెడు దృష్టి, నరదృష్టిని తొలగించడం ద్వారా వ్యక్తుల మనశ్శాంతిని, భద్రత భావాన్ని పొందవచ్చని నేను మీకు సూచిస్తున్నాను. వారు దీనికి 7 పరిష్కారాలను కూడా నేను మీకు చెప్తాను. ముందుగా కర్పూరం వెలిగించండి. మీ ఇంట్లో కర్పూరం వెలిగించి చెడు దృష్టిని నివారించడానికి ఇంట్లో కర్పూరం వెలిగించి సువాసన గల పొగను వెదజల్లండి. ఇది ఇంటి నుండి దుష్ట శక్తులను బహిష్కరించి శుభ్రపరుస్తుంది. దీని వలన శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. ఇంకోటమ్మా, గంగాజలం మీకు తెలిసే ఉంటుంది. గంగాజలాన్ని చిలకరించండి. గంగా నది నుండి తెచ్చిన పవిత్ర జలాన్ని మీ నివాసంలో చల్లుకోవడం ద్వారా ఇతరులు చెడు దృష్టి నుండి మీరు రక్షించబడతారు. పవిత్ర జలం ప్రతికూల శక్తులను, చెడు ప్రకాశంలో తమివేసే సానుకూల శక్తి, శాంతి, ఆత్మాధిక శక్తిని పెంచుతుంది. ఇంకొక తల్లి, మూడోదమ్మ, రుద్రాక్ష ధరించండి. రుద్రాక్ష అంటే మీకు తెలిసి ఉంటుందమ్మా. రుద్రాక్ష దుష్ట శక్తిని నివారించడానికి రుద్రాక్ష ధరించడం చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఇది దైవిక శక్తితో కూడా రక్షణ కవచాన్ని కూడా సృష్టిస్తుంది. చెడు ప్రభావాలను అడ్డుకుంటుంది. సానుకూల ప్రకాశాలను ఆకర్షిస్తుంది. ఇంకోటమ్మ ముఖ్యమైనది, కొబ్బరికాయ కొట్టడం చెడు దృష్టిని నివారించడానికి చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఈ పద్ధతిలో కర్పూరం లేదా కారం పొడి, ఉప్పును కలిపి కొబ్బరికాయను కొట్టండి. దాని ద్వారా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి లేదా వ్యాపార స్థలం చుట్టూ కర్పూరం వెలిగించండి. అదేవిధంగా మిరపకాయలు, ఉప్పును ఈ విధంగా కాల్చడం వల్ల కూడా చెడు దృష్టి తొలగిపోతుంది. మీకు అనేక సమస్యలు ఉంటే స్క్రీన్ పై ఉన్న మమ్మల్ని కాల్ చేసి గురుగారిని